కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎంపికైన సందర్భంగా టీడీపీ పరిశీలకులు కరపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. చంద్రబాబు జీవితంలో అవార్డులు రివార్డులు కొత్తేమీ కాదని కనపర్తి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో అనేక సంస్థలు కోట్ల పెట్టుబడి పెట్టేందుకు శరవేగంగా ముందుకు వస్తుండడం ఏపీ దశ దిశను మార్చబోతున్నాయని కరపర్తి శ్రీనివాస్ చెప్పారు. 6 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు వచ్చినాయి. మరి దానిలో భాగంగా ఎకనామిక్స్ టైమ్స్ ప్రఖ్యాతిగాంచిన పత్రిక బిజినెస్ రిఫార్మర్స్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఇవాళ అవార్డు ప్రకటించడం జరిగింది. మరి ఇది దేశంలోనే పెట్టుబడులు వేగంగా ఆకర్షించి అభివృద్ధి పందాలో నడిపించే వ్యక్తులకు పరిశ్రమలు తెచ్చినటువంటి రాష్ట్రాలకు ఇచ్చే అవార్డు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రావటం అనేది రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ అవార్డు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన దానికంటే మన ముఖ్యమంత్రిగా వచ్చింది అనే దానికి ప్రజలు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మంత్రివర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చి దేశంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించిన ఘనత ఈ. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించడం పట్ల అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి నాయకులు అందరూ కూడా కలిపి చంద్రబాబు గారి నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి పాలాభిషేకం చేస్తూ జరిగింది. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తులు ముగ్గురుంటారు. అందులో పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఒకటైతే మూడో వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మన తెలుగు వారికి ఇద్దరికి ఆ అవార్డు రావటం చాలా గర్వించదగ్గ విషయం. ఆర్థిక సంస్కరణల విషయంలో గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్లో ప్రపంచ స్థాయిలో కూడా తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మళ్ళీ ఫార్మా కూడా అభివృద్ధి చేసి ఫార్మా కంపెనీని కూడా అభివృద్ధి చేసి దాదాపుగా ప్రపంచమంతా కరోనాతో ఉన్న టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఆ యొక్క వ్యాక్సిన్ అనేది ఇతర దేశాలకు కూడా పంపిణీ అయిందని చెప్పనంటే ఆ ఘనత నారా చంద్రబాబు